ఏంటి సూర్య, పైకి చూస్తూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, నువ్వే మాట్లాడుకుంటున్నావు. నీ గురించి ఊహించుకుంటున్నాను, అంతకు మించి ఇంకేం చేయగలను? ఏం చేయాలని ఉందేంటి? నువ్వు ఒప్పుకుంటే ఓ కిస్సు, అడ్డు చెప్పకపోతే ఆగు. హగ్ అంటున్నాను శామ్. ఓ నువ్వేమనుకున్నావు? నథింగ్ నథింగ్. సంథింగ్ లేకుండా నువ్వేమి రావులే గాని విషయం ఏంటో చెప్పు. సూర్య, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, నాకేమో టెన్షన్ తగ్గిపోయింది. సో హ్యాపీ. సో ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ ని నాతో షేర్ చేసుకుందామని వచ్చావా? బాబా, ఏమైంది సూర్య నీకు? నేను ఒకటి మాట్లాడడానికి వస్తే నువ్వు ఇంకోటి మాట్లాడుతున్నావు. నీకేదో అయిపోయింది. నేను ఇక్కడ ఉండను, నేను వెళ్తున్నా. నేను ఇప్పుడు ఏమన్నాను? ఆగు. లేదు లేదు, నేను వెళ్తా. జస్ట్ తమాషా కన్నా అంతే. అవునా? అవును. అయితే ఓకే. శామ్, పెళ్ళయ్యాక మాత్రం ఇలాంటి తమాషాలు చేయను, ముందే చెప్తున్నాను. ఓకే? ఏంటా రియాక్షను? సూర్య, అసలు ఆ సామాన్యతో ఎంగేజ్మెంట్ అయిపోతుందనుకున్నాను. అమ్మవారిని చూస్తూ నోటికొచ్చిన మంత్రాలు చదువుతూనే ఉన్నాను సూర్య. కరెక్ట్ టైంకి అమ్మవారు పంపించినట్టు పోలీసులు భలే వచ్చారు. నాకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. చివరికి అమ్మమ్మే ఎంగేజ్మెంట్ లేదనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారికి థ్యాంక్స్ చెప్పేశాను. మంచి పని చేసావు. ఇదంతా అమ్మ దయే, నీ పూజల మహిమే. అవును, ఇందులో నీ హ్యాండ్ కూడా ఉందనిపిస్తుంది. ఉంది కదా? నువ్వు నవ్వుతున్నావంటే ఉన్నట్టే. గుర్తొచ్చింది. ఆ రోజు ఒక ప్లాన్ ఉంది, నాకు చెప్తాను అన్నావు. ఇదేనా? ఏం చేసావు సూర్య? ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు శామ్? హ్యాపీగా ఉన్నావు కదా, ఉండు. లేదు లేదు, తెలుసుకుంటాను, చెప్పు. వద్దులే. ఇదే మరి నీతో, నీ కాబోయే వైఫ్ తో సీక్రెట్స్ ఏంటి చెప్పు. ఎందుకులే అంటున్నాను కదా. ఇప్పుడు చెప్తావా చెప్పవా? అబ్బా, ఆ ముచ్చు మొహం పెట్టకు, చెప్తాను. ఇలారా. ఎక్కడికి? ఒకసారి అటు చూడు. ఏముంది? సరిగ్గా లైట్ ఉందే, దాని పక్కన చూడు. ఓ, సీసీ కెమెరా. సీసీ కెమెరా. ఓ, ఇందాక పోలీసులు సీసీ కెమెరా పెట్టామన్నారు కదా? అవును, అందులో ఇది ఒకటి. వెరీ నైస్. అదా, కమ్. కూర్చో. నీకు ఇంకోటి చెప్పనా? చెప్పు. హాస్పిటల్లో ఉన్న అభిని కూడా ఇక్కడి నుంచే మానిటర్ చేశాం. అవునా? ఎలా? అక్కడో కెమెరా పెట్టాం. బాబోయ్, నువ్వు మామూలు మనిషివి కాదు. చూడు. ఏం చేస్తుంది? సామాన్యకి మన మీద డౌట్ వచ్చింది. మనకెలాగూ సామాన్య గురించి తెలుసు కాబట్టి ఇప్పుడు చూపించానే కెమెరా. దీనికోసమే ఆ కెమెరా ఫిక్స్ చేశాను. ఆ కెమెరా తీసినవే ఈ విజువల్స్. ఈ కెమెరా వల్లే సామాన్య వేసే ప్రతి మూమెంట్ తెలిసింది. అన్నంలో ఉప్పు కలిసిందని నువ్వింక భోజనం చేయనన్నావు చూడు. ఆ రోజు వండర్ జరిగింది. అభిలో కదలిక మొదలైందని మాకు తెలిసింది. అది నా ఉపవాసం వల్లే కదా? డెఫినెట్గా శామ్, అది నీ పూజ పవరే. ఆ తర్వాతే సామాన్యకు అభి విషయం తెలిసిపోయిందని తెలుసుకున్నాం. ఓకే, అప్పుడే కదా సామాన్య గర్భా గార్డెన్ కి వెళ్దామని డ్రామా ఆడింది. నేను రానంటానని ఓవర్ యాక్టింగ్ చేసింది. వస్తాననేసరికి షాక్ అయిపోయింది. గర్భాకి నేను వచ్చిందే సామాన్యని అబ్జర్వ్ చేయటానికి. నాకు ఆ విషయం తెలియదు కదా, నేను వేరే విధంగా షాక్ అయ్యాను. అప్పుడే నీకు ఈ విషయం చెప్దాం అనుకున్నాను. చంద్ర కూడా చెప్పేద్దాం అన్నాడు. కాకపోతే నీ నోరు విషయం తెలిసి నేనే వద్దన్నాను.
నేనేం చేశాను? నీ సంగతి నీకు తెలియసాం. టక్కు నువ్వు ఎక్కడ మాట్లాడావనుకో మనకేం తెలియదు కదా. మళ్ళీ ముచ్చుమొహం పెట్టుకో. శామ్, ఇప్పుడు నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాను. ఏంటది? మరి నువ్వు అరవకూడదు, గోల్ చేయకూడదు. సరే సూర్య. ఓకే పద్. మళ్ళీ ఎక్కడికి? అమ్మమ్మ రూమ్కి. ఇప్పుడు అమ్మమ్మ రూమ్ కా? పద్ చెప్తాను రా. సూర్య, సూర్య ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ముందు లైటే సూర్య, చీకట్లో ఏం కనపడడం లేదు. లైట్ వేస్తాను. లైట్ వేశాక నీ ముందు ఏం కనపడినా నువ్వు అరవకూడదు, గోల్ చేయకూడదు. సూర్య, నువ్వు బిల్డప్ ఆపి ముందు లైటే. చూశాక నీకే తెలుస్తుంది నాది బిల్డప్ కాదని. అరవనంటే తీస్తా. చంపేస్తావా? చచ్చా, నిన్నెందుకు చంపుతాను? అభి మన ఇంట్లో, అది తాతయ్య లైబ్రరీలో. ఇదెప్పుడు చేసావు సూర్య? దాండియాకి వెళ్ళిన రోజు. అప్పుడా? ప్రోగ్రామ్ అయ్యే వరకు అక్కడే ఉన్నావుగా. పాసెస్ తీసుకోవడానికి వెళ్ళాను కదా అప్పుడు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా. నువ్వు ఆ పాపని కాపాడే అడవుల్లో ఉన్నావు. ఆ గ్యాప్లో నేను హాస్పిటల్కి వెళ్ళి అభి గాని నానమ్మ రూమ్కి షిఫ్ట్ చేశాను. అంటే ఈ విషయం అమ్మమ్మకి కూడా తెలుసా? నానమ్మకి తెలియకుండా నేను ఏది చేయను. అండ్ ఈ అభి గారిని ఈ రూమ్లోనే ఎందుకు పెట్టానో తెలుసా? ఇది తాతయ్య పర్సనల్ రూమ్. దీంట్లోకి నానమ్మ తప్ప ఎవ్వరూ రారు. అమ్మో, నాకు తెలియకుండా ఇంత జరిగిందా? అయితే తర్వాత నేను చెప్పినట్టు సామాన్య హాస్పిటల్కి వెళ్ళుంటుంది కదా? వెళ్ళింది. అభి గాని ఏదో చేసేద్దాం అనుకుంది. కానీ నువ్వు అభిని అంతకు ముందే సేవ్ చేసేసావు కదా? హర్ బానే, ఇప్పటికి అర్థమైందన్నమాట తమరి మట్టిబుర్రకి. హలో, నాదేవి మట్టిబుర్ర కాదు. నేను ముందు నుంచి చాలా క్లెవర్ గా థింక్ చేసి సామాన్య ప్లాన్ ని నీకు చంద్రకి చెప్తూనే ఉన్నాను. మీరే అస్సలు వినకుండా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఉన్నారు. నవ్వకు. ఓకే, నవ్వలే. అవును సూర్య, నీకేమన్నా పిచ్చెక్కిందా? నాకు పిచ్చెక్కడం ఏంటి? ఏమైంది? హాస్పిటల్లో సీసీ కెమెరా ఫోటోస్ చూడమని ఆ ఎస్ఐకి ఎందుకు చెప్పావు? చూస్తే నువ్వు అభిని తీసుకొచ్చావని తెలుస్తుంది కదా. నువ్వేం టెన్షన్ పడకు, ఆ ఫుటేజ్ లో నేను ఉన్నాను. దానికేం చేసావు? మన కంపెనీ టెక్నికల్ హెడ్ తో చెప్పి నేను అభిని కిడ్నాప్ చేసే టైంలో ఫుటేజ్ ని వేరే ఫుటేజ్ తో రీప్లేస్ చేయించాను. పోలీసులు చూసినా నేను అందులో ఉండను. అమ్మో, నీ బ్రెయిన్ మామూలుది కాదు సూర్య. ఇక్కడ సామాన్య లక్ ఏంటంటే నేను వెళ్ళాను అంటానికి ఎలా ప్రూఫ్ లేదో, సామాన్య వెళ్ళింది అంటానికి ప్రూఫ్ లేదు. బతికిపోయింది. పోనీలే, ముందు నువ్వు సేవ్ అయ్యావు కదా, అది ఎప్పుడో దొరుకుతుందిలే. అవును, ఇప్పుడు అభి కండిషన్ ఏంటి? ఇంటర్నల్ గా బానే కోలుకుంటున్నాడు, బట్ స్పృహలోకి రాలేదు. మేబీ మన మాటలు వినే అవకాశం కూడా ఉంది, బట్ రెస్పాండ్ అవ్వలేడు. వెయిట్ చేద్దాం. నానమ్మ, శామ్కి చెప్పేశాను. జాగ్రత్తగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు. అలాగే అమ్మమ్మ. మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన వాడిని ఇలా ఇంటికి తీసుకొచ్చి సేవ చేస్తానని జీవితంలో అనుకోలేదు. ఏంటో, జాగ్రత్తగా చూసుకోండి. అమ్మమ్మ చెప్పింది నిజమే కదా సూర్య. మనకింత ప్రాబ్లం చేసిన వాడిని తీసుకొచ్చి మన ఇంట్లోనే పెట్టుకోవాల్సి వచ్చింది. లిల్లీకి వీడు చేసిన అన్యాయం తెలిసి వీడిని సేవ్ చేసావంటే మన ఫ్యామిలీ కోసమే కదా. ఇంత సాక్రిఫైస్ చేస్తున్న నీతో మ్యారేజ్ అని ఒక మాటని పట్టుకొని రూడ్గా ఉంటున్నాను. సారీ సూర్య. నీ తిట్లు నీ సారీలు నాకు అలవాటే గాని మ్యాటర్ అది కాదు, ఇది. జాగ్రత్తగా ఉండు. అభి ఇక్కడ ఉన్నట్టు
ఎవ్వరికీ డౌట్ రాకూడదు. అమ్మమ్మ చెప్పి నువ్వు చెప్పి ఇన్నిసార్లు చెప్పకలేదు సూర్య. అభిని ఇక్కడ చూసినప్పుడే ఎవరికి చెప్పకూడదని మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఎవరికి చెప్పను. ఓ సంతోషం. ఈ అభిగాడు ఎప్పుడు లేస్తాడో ఏంటో. రే అభిగా, తొందరగా లేవరా. చచ్చా, ఏంటి బేబీ ఇలా జరిగింది? అంతా మనకనుకూలంగా జరుగుతున్న టైంలో కరెక్ట్గా పోలీసులొచ్చి మొత్తం చెడగొట్టారు. ఆ వచ్చేదేదో 10 మినిట్స్ తర్వాత వచ్చుంటే నీ ఎంగేజ్మెంట్ కాస్త అయిపోయి ఉండేది. అవును మమ్, ఛాన్స్ దొరికింది కదా అని గ్రాండ్ మా నింద మన మీద వేసేసింది. ఇక ఆవిడ చెప్పింది తప్ప మనం చెప్పేది వినదు. ఎస్ బేబీ, అంతా అభిగాడి వల్లే వచ్చింది. వాడు ఆ హాస్పిటల్లోనే ఉండుంటే నువ్వు వాణ్ణి అక్కడే చంపేసి ఉండేదానివి. మనకి హెడ్ఏక్ ఉండేది కాదు. కరెక్ట్ మమ్, కరెక్ట్ టైంకి వాడినెవరో తప్పించారు. ఇప్పటి వరకు అదెవరన్నది తెలియట్లేదు. అదే నాకు భయంగా ఉంది. జరిగినవన్నీ చూస్తుంటే సూర్య సమంతల బిహేవియర్ మీద నాకు డౌట్గా ఉంది. నువ్వేమో సూర్య చెయ్యడు అంటున్నావు. అంటే కిడ్నాప్ చేసే థాట్స్ ఆ బిజినెస్ చేసే సూర్యకి రావు కదా అని అలా అన్నాను. పైగా ఆ సూర్య మీద అభి ఫాదర్కి డౌట్ ఉంది కాబట్టి సూర్య అభిని కిడ్నాప్ చేయడనిపించింది. ఈరోజు పోలీసులు సర్చ్ చేసినా కూడా ఇంట్లో ఏం ఎవిడెన్స్ దొరకలేదు కదా. అది ఓకే మామ్, కాకపోతే సూర్య ఇందులో ఇన్వాల్వ్ అవ్వనప్పుడు తన రూమ్ లో మానిటర్ ఎందుకు పెట్టుకున్నాడు? అభిని ఎందుకు వాచ్ చేస్తున్నాడు? కరెక్ట్ గా నేను అభిగాడిని చంపడానికి వెళ్లిన టైంలోనే మానిటర్ తీసేశాడు. అక్కడ అభి మాయమయ్యాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే సూర్య మీద డౌట్ రాకుండా ఉండట్లేదు మామ్. నువ్వు చెప్పిన దాంట్లోనూ నిజం ఉంది బేబీ, కానీ ఎందుకో ఆ సూర్య మీద హో బేబీ, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎవరి మీద డౌట్ పడాలో అర్థం కావడం లేదు. మామ్, మనం ఇలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఏమి చేయకుండా ఉంటే ప్రాబ్లం అయిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి మామ్. మనం ఓడిపోయామని నవ్వుతున్న వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. ఆ ప్లాన్ ఎలా ఉండాలంటే ఏ గాడ్ వచ్చినా నా పెళ్ళి ఆపలేనంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఎస్ బేబీ, నీ ఎంగేజ్మెంట్ ఆపిన వాళ్ళకి మనం లెసన్ నేర్పించాలి. ఎందుకురా మనం వీళ్లతో పెట్టుకున్నావని ఫీల్ అయిపోవాలి. యు జస్ట్ థింక్ బేబీ. మామ్, ప్లాన్ రెడీ. వాట్ ఇస్ దట్? మనతో గేమ్స్ ఆడిన వాళ్లతో మనం కూడా గేమ్సే ఆడాలి. ఈ రోజు డేట్ 11th, నా ఎంగేజ్మెంట్ ఆగిపోయిన డేట్. నెక్స్ట్ 11th డే అంటే 22nd. ఈ డేట్ కి సూర్యతో నా పెళ్ళైపోవాలి. డెఫినెట్లీ, ఖచ్చితంగా అయిపోతుంది బేబీ. నువ్వు ఆ ప్లాన్ ఏంటో చెప్పు. ప్లాన్ ఎలా ఉంది మామ్? మామూలుగా లేదు బేబీ, సూపర్. ఈ దెబ్బతో అందరూ నోళ్లు మూసేస్తారు. అదే జరగాలి మామ్, ఈవెన్ గ్రాండ్ మాతో సహా. మామ్, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. మార్నింగ్ ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ అవ్వాలి. యు జస్ట్ డోంట్ వరీ బేబీ, నేను చేస్తాను కదా. సూర్య వెడ్స్ సామాన్య కమింగ్ సూన్. అయ్యో అక్క, నిన్న జరిగింది తలుచుకుంటే నాకు అస్సలు నవ్వాగట్లేదు. ఏదో చేద్దామని ఆ సామాన్య రత్నమాల ఊపుకుంటూ వచ్చారు. చివరికి ఏవి చేయలేక గిలగిల కొట్టుకున్నారు. అందుకే అక్క, పెద్దవాళ్ళ మాటలు వినాలనేది. పిచ్చి పిచ్చి ముహూర్తాలు పిచ్చి మొహాలేసుకుని పెట్టేస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఇంకా నయ్యు, ఆ ముహూర్తానికి తాంబూలాలు మార్చుకోలేదు. మార్చుకున్నావంటే మన తలరాతలే మారిపోయావేమో అక్క. అలా ఎందుకు అనుకుంటావు చెల్లి? తాంబూలాలు మార్చుకొనుంటే పోలీసులు గుమ్మం దాకా రాకుండా అట్నుంచటే వెనక్కి వెళ్ళిపోయేవారేమో. ఎవరికి తెలుసు?
అలా కూడా ఆలోచించాలి కదా. అబ్బో ఆ ముహూర్తానికి అంత బలమే ఉంటే పోలీసులకి మనింటి ఊసే రాదక్కా. ఏమంటావ్? నన్ను అడిగితే తాంబూలాలు మార్చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది చెల్లి. అవునా? అలాంటప్పుడు ఈ మాటే అత్తయ్య గారికి చెప్పలేకపోయావక్క? అంత ధైర్యమే ఉంటే ఇక్కడెందుకుంటాను చెల్లి, అత్తయ్య తరహాలో గదిలోనే ఉండుంటాను. అక్క చెప్దామని అనుకున్నాను చెల్లి, పెద్దవాళ్ల మాటలకి ఎదురు చెప్పడం ఎందుకు అని ఆగిపోయాను. హో జయంతి, వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య, అమ్మవారిని ఇంకా నిమజ్జనం చేయలేదేంటి? ఏంటమ్మా ఇది? అన్నీ నేనే చెప్పాలా? ఇంట్లో ఉండి మీరేం చేస్తున్నారు? శామ్ ఏమీ చెప్పలేదు అత్తయ్య గారు. ఎవరికి తెలియదు కదా, మీరే చెప్పాలి ఇవన్నీ. అలాగే అత్తయ్య గారు, చెప్తాను. పండగ అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు, నిమజ్జనం చేయాలని అమ్మాయికి చెప్పండి. చెప్తాను అత్తయ్య గారు, అలాగే చెప్తాను. అవును, ఆ అమ్మాయికి తోడుగా సూర్యని వెళ్ళమని చెప్పండి. అమ్మ శామ్. ఆమా సామాన్య. సామాన్య అంటే అక్క సామాన్య. ఇప్పుడు దాన్ని ఎందుకు పిలుస్తున్నావు? అమ్మవారి నిమజ్జనానికి సూర్యతో పాటు పంపించడానికి చెల్లి. దేనికక్క? శామ్ దానికి చెల్లి. దేనికంటా వింటక్క? పూజలు చేసింది, ఉపవాసాలున్నది శామ్ కదా. అవెలాగో శామ్ చేసింది కదా చెల్లి. పాపం నిమజ్జనానికి సామాన్య వెళ్తుందిలే. ఏం మాట్లాడుతున్నావక్క? పూజ చేసిన ఫలితం ఎంతో, నిమజ్జనం చేసిన ఫలితము అంతే. పూజ చేసింది శామ్ కాబట్టి శామే వెళ్తుంది. లేదు చెల్లి, నువ్వెన్ని కారణాలు చెప్పినా సామాన్య వెళ్తుంది. అక్క ఇదేం బాలేదు. కుదరదు చెల్లి, నువ్వేమైనా అనుకో, నిమజ్జనానికి సామాన్య వెళ్తుంది. నేను చెప్తున్నానక్క, నిమజ్జనానికి వెళ్లాల్సింది శామే. కా చెల్లి, సామాన్య వెళ్ళిద్ది. దీనికి నేను ఒప్పుకోనక్క. నువ్వు ఒప్పుకునేదేంటి? సామాన్య వెళ్ళిద్ది. శామే వెళ్తుంది. అమ్మా సామాన్య. సామాన్య. శామ్. అమ్మ సామాన్య. అమ్మ సామాన్య. అమ్మ శామ్. అమ్మ సామాన్య. త్వరగా రా అమ్మా. సామాన్య. సామాన్య. ఆగక్క. అమ్మ సామాన్య. సామాన్య. శామ్. అమ్మ సామాన్య. అమ్మ శామ్. అమ్మ సామాన్య. అమ్మా తొందరగా. అమ్మ సామాన్య. 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 త్వరగా తలుపు తీయమ్మా. సామాన్య, తలుపు తీ. వీళ్ళొక్కళ్ళు చెప్తా వినరు, తలుపు తీయరంటి. మంచి అవకాశం వస్తే గుర్రపట్టి నిద్రపోతారేంటి వీళ్ళని. అమ్మ సామాన్య. సూర్య. సూర్య. అమ్మ సామాన్య, త్వరగా తలుపు తీ, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. ఏంటంటీ మేనర్స్ లేకుండా తలుపెందుకు కొడుతున్నారు? ఆంటీ ఏంటి అలా ఉన్నారు? ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వెంతసేపు తలుపు కొట్టినా తలుపు తీయవు. తలుపు తీయడానికి ఇంతసేపు పట్టింది. సరే తలుపు తీసాను కదా, ఇప్పుడు చెప్పండి ఆంటీ ఏమైంది? సామాన్య, మా అత్త అమ్మవారి విగ్రహం నిమజ్జనం చేయడానికి శామకు తోడుగా సూర్యని వెళ్ళమంది. నాకేమో సూర్యకి తోడుగా నువ్వెళ్తే బాగుంటుంది అనిపించింది. అది చెప్పడానికి వస్తే నువ్వేమో నా మీద కసురుకుంటున్నావు. అదేం కుదరదు, వెళ్లాల్సింది శామే. అదేం కుదరదు, వెళ్లాల్సింది సామాన్యే. వెళ్ళు, ఇంకా ఇక్కడే నిలబడ్డవే, వెళ్ళి నీ కాబోయే అత్తగానే నిన్నది. ఆంటీ అసలేంటి మీ ప్రాబ్లం? మీకు నాకు ఏమైనా గొడవలున్నాయా? లేవు కదా, మరెందుకు నన్ను అవాయిడ్ చేస్తూ సమంతని సపోర్ట్ చేస్తున్నారు? నీ వెనక అక్కుంది కాబట్టి శామ్ వెనక నేనున్నాను, తప్పే ఉంది? ఆంటీ మీ కోడలు నయ్యేది నేను, ఆ సమంత కాదు. నాకు సపోర్ట్ చేస్తేనే మీ ఫ్యూచర్ బాగుంటుంది. లేదంటే ఇంట్లోంచి తరిమేస్తావా? చెల్లి, సామాన్య మాటకి అర్థం అది కాదు. తన పక్కనుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానంటుంది. నువ్వు ఊరుకోక, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఇది మరీ బాగుందమ్మా, నేనేం చేశాను మధ్యలో? అసలు ఇదంతా నీ వల్లే కదా, నువ్వే కదక్క వద్దు వద్దు అన్నా సామాన్య దగ్గరికి పరిగెత్తింది. అది కాదు చెల్లి, ఇప్పుడు శామకు బదులుగా సామాన్య వెళ్తే తప్పేంటంట? ఏమవుతుంది? అక్క, అత్తయ్య గారు చెప్పారు శామ్ కి తోడుగా సూర్యని వెళ్ళమని. ఓకే ఆంటీ, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? గ్రాండ్ మా శామ్ కి తోడుగా సూర్యన్ వెళ్ళమన్నారు కాబట్టి వాళ్లే వెళ్ళాలంటారు, అంతేగా? అంతేగా, మరి అదేగా న్యాయం. ఓకే ఆంటీ, ఏది న్యాయమో తర్వాత. మీకు కావాల్సింది గ్రాండ్ మా మాట. గ్రాండ్ మా రూమ్ దగ్గరే ఉన్నారుగా, గ్రాండ్ మాతో నేను మాట్లాడతాను. గ్రాండ్ మా ఎవరిని వెళ్ళమంటే వాళ్లే వెళ్తాం.
మళ్ళీ ఎవరిని వెళ్ళమండు అని అడగడమేంటి? అత్తయ్య గారు ఒకసారి చెప్పేశారుగా శాము అని, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తారు? అది నాకు తెలీదు, నేను వినలేదు కదా. నీకు సపోర్ట్ చేసే అక్క వింది కదా. అబే నేను సరిగ్గా వెళ్ళలేదు చెల్లి. ఒక్కసారి గ్రాండ్ మాని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఆయన కుదరదు. ఓకే ఆంటీ, గ్రాండ్ మాని అడిగి పర్మిషన్ తీసుకుంటాను. ముందే రండి. ఏంటి న్యూసెన్స్? లోపల నాన్నకి హెడేక్ గా ఉంది, ఇక్కడ మీకు అనేంటి? మీరు లోపల నుంచి వస్తున్నారేంటి? లోపలికి వెళ్ళాం కాబట్టి వస్తున్నాం. అదే ఎందుకు వెళ్ళారు? నానమ్మ పిలిచింది, వెళ్ళాం. మరి సమంత? పాపం అమ్మమ్మకి హెడేక్గా ఉందంటే బాంబు రాయడానికి వెళ్ళాను. ఓహో, సూర్య మరి నిన్నెందుకు గ్రాండ్ మా పిలిచింది?